హలో ఫ్రెండ్స్, హాయ్. చాలా వెబ్సైట్లు ఈ మధ్య గ్లాస్ మార్ఫిజంని ఎన్ ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒకసారి చూడండి, క్విక్ అని ఒక కొత్త జేఎస్ వచ్చింది. దాంట్లో గ్లాస్ మార్ఫిజం యూజ్ చేస్తున్నారు. గ్లాస్ మార్ఫిజం అంటే ఇట్లా మనము స్క్రోల్ చేసినప్పుడే కాదు, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కనపడేటట్టు చూసేది గ్లాస్ మార్ఫిజం అనమాట. ఇక్కడ చూడండి, నేను మూవ్ చేస్తున్నప్పుడు దాని గ్లాస్ ఎఫెక్ట్ లాగా, అంటే మన నావ్ బార్, ఇక్కడ మెనూ బార్ గ్లాస్ ఎఫెక్ట్ లాగా కనపడడం. నాట్ ఓన్లీ హియర్, ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ ఎక్కువ ఎగ్జాంపుల్తో. సో ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి ఒక వెబ్సైట్ని ఎట్లా డిజైన్ చేయొచ్చు, ఆ గ్లాస్ మార్ఫిజం అని మనం ఎట్లాగా తీసుకురావచ్చు, ఇవన్నీ నేను చేసి చూపించాను. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్. మీకు ఎవరైనా సిఎస్ఎస్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. హలో అండి. ఇలాంటి కార్డ్స్ని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా. సో ఇలాంటి కార్డ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ని ఏమంటారంటే గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ అని అంటారు. ఈ ఎఫెక్ట్ని మనము క్రియేట్ చేయాలి అని అంటే పెద్ద ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చుకుని మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, బ్యాక్డ్రాప్ ఫిల్టర్ ఒకటి అప్లై చేసుకుంటే బ్లర్ ఎఫెక్ట్ తోటి మనకి ఇది వచ్చేస్తుంది. దాని తర్వాత వీటన్నిటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మీకు కూడా ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం రెగ్యులర్గా తీసుకునే టిప్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఎందుకు ఐ ఐ హోప్ ఇది కొద్దిగా ఎఫెక్టివ్గా కనపడుతుంది మీకు అనిపిస్తుంది అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉండే ఈ వేరియేషన్స్, అంటే ఈ గ్రీన్ వేరియేషన్స్ మీకు కొద్దిగా అట్రాక్టివ్గా కనపడతాయి. ఓకే, నిజంగానే మీకు బాగుంది అని అనిపిస్తే కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీలుంటే షేర్ చేయండి. ఇలాంటివి బాగా నేర్చుకోవాలంటే మాకు కోర్స్ తీసుకోండి. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఇలాంటిది మనం డిజైన్ చేయడం ఎట్లా స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ దానివల్ల మీకు పెద్దగా ఫీల్ రాదు. నాతో పాటు మీరు చేస్తూ ఉండండి. హోప్ విల్ లైక్ ఇట్. సో ఇలాంటిది మనం క్రియేట్ చేయాలి అని అంటే ఒక నిమిషం. సిఎస్ఎస్లో ఇలాంటి ఒక టెంప్లెట్ని క్రియేట్ చేయడం చాలామంది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. సో దీంట్లో ఏంటి అని అంటే ఒక డివిజన్కి ఒక గ్లా గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ని క్రియేట్ చేశారనమాట. ఓకే, ఈ గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నాట్ ఓన్లీ దట్, నేను ఫస్ట్ స్టేజ్లో నేను గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ చూపిస్తాను. తర్వాత ఈ ఫ్రూట్స్ ఇలాంటి కార్డ్ని క్రియేట్ చేయడం కూడా చూపిస్తాను. ఈ కంప్లీట్ ఒక ప్రాజెక్ట్ లాగా మీకు ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు లింక్డ్ఇన్లో ప్రొవైడ్ చేసేటప్పుడు కానీ, మీకు ఎక్కడైనా రెజ్యూమ్లో మీ మీ క్రియేటివ్స్ ఏంటి, మీరు ఏం చేశారు సిఎస్ఎస్లో అని అన్నప్పుడు మీరు షేర్ చేసుకోవడానికి కానీ ఉండాలి అని అంటే మీరు కొద్దిగా కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ చాలా వైబ్రెంట్గా ఉండాలి. అంటే వైబ్రెంట్ అంటే అట్లీస్ట్ ఆ క్వాలిటీ అనేది మీకు కనపడాలి. అప్పుడే మీకు లుక్ అండ్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను లాగిన్ స్క్రీన్ మీద నార్మల్గా నేను చేసేసి ఉంటే ఐ డోంట్ థింక్ మీరు ఒక ఫీల్ వచ్చేదని నేను అనుకోవట్లేదు. సో ఫస్ట్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్ని చూసుకొని తర్వాత కంప్లీట్ చేయండి. ఏదైనా చేసినప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ థింగ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక ఎఫెక్ట్ ఇచ్చేసి మీరు వదిలేసేయకండి. అది నేను రీల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏమంటానంటే, ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకుందాము. ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. బ్యాక్ డ్రాప్ demo.html. So here I will start with HTML head body. సో సారీ, స్క్రిప్ట్ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బాడీ లోపల ఒక డివిజన్ పెట్టుకుంటాను. ఈ డివిజన్కి నేను ఆ పర్టికులర్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ కలర్గా, ఈ పర్టికులర్ బయట ఉన్న ఈ లీవ్స్ ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ కలర్గా పెట్టుకుంటాను. దీనికి నేను ఐడి ఏమని పెట్టుకుంటానంటే మెయిన్ అని పెట్టుకుంటాను. సో హియర్ స్టైల్ని డిఫైన్ చేసేటప్పుడు హ్యాష్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. మెయిన్కి నేను ఏమని ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ ఆఫ్ అని చెప్పి
ఫ్రీ పిక్లో దొరుకుతుంది ఇది. ఇది ట్రై చేయండి, ఇలాంటి ఇమేజ్ చూసుకోండి, మీరు డెవలప్ యూస్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు నథింగ్. ఓకే, ఎందుకు ఏం రాలేదు అని అంటే దీని ఈ బ్యాక్గ్రౌండ్ ఈ మెయిన్ డివిజన్కి విడ్త్ ఏమి ఇవ్వలేదు. విడ్త్ 100%, హైట్ 100% ఇచ్చాను అని అంటే మీకు ఆ ఇమేజ్తో పాటు కనపడుతుంది. బట్ దెర్ ఈస్ ఎ స్మాల్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఈ మార్జిన్ ఉంది, బాడీ మార్జిన్, దాన్ని కూడా తీసేద్దాం మనం. BODY బాడీ మార్జిన్ 0px తీసేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది. బట్ సమ్హౌ ఈ ఫ్రీ పిక్ అని ఎందుకు వస్తుంది ఇది? చా, ఇక్కడ ఓపెన్ ఇమేజ్ మీరు రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ మాత్రమే యూజ్ చేయండి. ఏ ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ యూజ్ చేయకండి. గ్రీన్ లీవ్స్ అని నేను టైప్ చేశాను. దట్స్ అప్ టు యూ. మీరు ఏదన్నా ఇక్కడ ఫ్రీ ఇమేజెస్ ఏమున్నాయో వాటినే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రీ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, బట్ ఇట్ వాస్ కమింగ్ ఇన్ రాంగ్ వే. ఇదిగోండి, ఇది బాగానే ఉంది, ఇది ఫ్రీ ఇమేజ్ అని అంట. కాపీ ఇమేజ్ అడ్రస్. సో ఈ ప్లేస్లో ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. యా, సారీ. సో యా, బాగానే ఉంది ఈ ఇమేజ్ అయితే. సో ఈ ఇమేజ్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈ ఇమేజ్ తోటే మనం గ్లాస్ మార్ఫిజం అప్లై చేసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి అని అంటే, ఈ డివిజన్ లోపల నాకు ఇంకొక డివిజన్ కావాలి. ఆ డివిజన్కి నేను ఏమంటాను అని అంటే గ్లాస్ అని పెట్టుకుంటాను. ID ఈజ్ ఈక్వల్ టు గ్లాస్ అని పెట్టాను. సో హియర్ హ్యాష్ గ్లాస్, దీనికి ఒక విడ్త్ ఒక 60% ఇవ్వండి. హైట్ ఒక 70% ఇవ్వండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి మీరు RGBA ఫార్మాట్లో తీసుకోండి, ఎందుకంటే మనకు ఒపాసిటీ కావాలి. తీసుకుని వైట్ పెట్టేసేయండి. 255 నేను చెప్తాను, 255 కామా 0.51 పెట్టండి ఆల్ఫా. ఓకే, ఒపాసిటీ. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి అవుట్పుట్ చూసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక బ్లర్నెస్ తోటి, అంటే బ్యాక్గ్రౌండ్ మనకు కనపడేటట్టు వచ్చింది కానీ బ్లర్నెస్ లేదు దీంట్లో. ఇమేజ్ కొద్దిగా ఒపెక్గా ఉంది. సో విడ్త్ 60% ఇస్ టూ మచ్, ఒక 40 పెట్టుకోండి. సో దట్ మనకు ఆ హైట్ కూడా ఒక 80కి పెంచుకోండి, మీకు ఒక ఫిక్స్డ్ ఫీల్ వస్తుంది. అండ్ దెన్ మీరు ఇంకొంచెం ఏం చేయొచ్చు అని అంటే మార్జిన్ని 0px AUTO ఆటో అని అంటే మీకు సెంటర్లోకి వస్తుంది కానీ వర్టికల్గా సెంటర్లోకి రాదు. కాబట్టి దీని పేరెంట్ని మనం ఏం చేద్దామని అంటే ఫ్లెక్స్ బాక్స్లోకి మార్చుకుందాం. దాని పేరెంట్ని డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టుకుని ఆ మార్జిన్ తీసేసేయండి దీనికి వద్దు. దీంట్లో మనము పేరెంట్లోనే మనము ఇప్పుడు ఫ్లెక్స్ అని పెట్టినంత మాత్రాన మనకి ఏం అయిపోదు. జస్టిఫై కంటెంట్ సెంటర్ అనగానే మనకి ఇది సెంటర్లోకి వచ్చింది. అలాగే అలైన్ ఐటమ్ సెంటర్ అంటే మనకి ఇది మధ్యలోకి వస్తుంది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ పిక్ ఇట్ అప్. ఇంకా తగ్గించండి విడ్త్, మీకు ఒక ఫీల్, ఈ గుడ్ ఫీల్లోకి వస్తారు. మనకు అవసరమైతే పెంచుకుందాం. ఐ డోంట్ రిమెంబర్, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. ఓ ఓకే ఓకే, మనకి విడ్త్ ఎక్కువ ఉన్నదే కావాలా? ఓకేనండి, సారీ, ఒక 60% పెట్టండి. ఓకే, పర్ఫెక్ట్ అండి, 60% ఉంది. ఇప్పుడు మీకు ఇంకా అందంగా కనపడడానికి నేను ఏం చేస్తున్నానంటే బార్డర్ రేడియస్ ఒకటి మనం ఒక 10% ఇచ్చేస్తే మీకు ఆ బార్డర్ రేడియస్ కరెక్ట్గా కట్ అవుతుంది. బట్ 10% బికమ్స్ టూ మచ్. 5% ఇవ్వండి. యా, సో మీకు ఆ బాక్స్
కనపడుతుందని అనుకుంటున్నాను. కూల్. అయితే 10% అనేసరికి హైట్కి విడ్త్కి అడ్జస్ట్ అవ్వడం ఇబ్బంది పడుతుంది కాబట్టి పర్సంటేజ్లా కాకుండా 10 px అని పెట్టుకుంటే కరెక్ట్గా మీకు ప్రతి ఎడ్జ్ అంతే వస్తుంది. సో హియర్ 30 px. సో యూ కెన్ ఫీల్ దట్ బాక్స్. ఓకే, ఫైనల్లీ మన హీరో బ్యాక్ డ్రాప్ షాడో కావాలి కాబట్టి బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ ఈజ్ బ్లర్ అండ్ 10 px పెట్టుకుంటే మీకు ఆ బ్యాక్ డ్రాప్ అనేది బ్లర్నెస్లోకి వచ్చింది. 10 px మరీ బ్లర్గా అనిపించింది మీకు అని అంటే యూ గో విత్ అరౌండ్ 6 px అని అంటే మీకు ఇంకొంచెం బెటర్ లుక్ అండ్ ఫీల్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ గ్లాసీ ఫీల్ రావాలంటే మీరు కొద్దిగా దీంట్లో బ్లాక్ పిన్స్ ఒకటి యాడ్ చేయండి, కొద్దిగా, ఎక్కువ కూడా వద్దు. సో ఇప్పుడు మీకు ఆ బ్లాక్నెస్ రావడంతో గ్లాస్ ఎఫెక్ట్ వచ్చినట్టు వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మనం ఏం చూసాము, ఇక్కడ పైన ఒక హెడర్ లాగా ఉండి దాని కింద ఇవన్నీ వచ్చినాయి కదా. సో వీటికి నేను సపరేట్ యూనిట్స్ కింద తీసుకుంటాను. దానికోసం ఏం చేస్తున్నాను అని అంటే 2 డివిజన్స్గా క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు గ్లాస్ లోపల 2 డివిజన్స్. సో ఈ ఈ 2 డివిజన్స్ కూడా వన్ ఆఫ్టర్ ది అదర్ రావాలి. ఫస్ట్ డివిజన్లో నాకు ఒక H1 ఉండాలి, తర్వాత ఒక ఐకాన్ ఉండాలి. సో H1 కోసం నేను ఫ్రూట్స్ లిస్ట్ అని పెట్టుకున్నాను. అలాగే ఒక ఐకాన్ తీసుకుని ఆ ఐకాన్కి నేను అప్లై చేయాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఉందమ్మా ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు యూజ్ దట్. ఓకే, ఐకాన్ నా దగ్గర ఉంది కాబట్టి ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ విత్ దట్ ఐకాన్. ఓకే, ఇదిగోండి, దీనికి సపరేట్ డివిజన్ తీసుకున్నాను. సో లెట్ మీ కంటిన్యూ విత్ దట్. సో డివిజన్ పెట్టుకుంటే వాట్ డూ యూ గెట్ ఇస్ మనకి ఫ్రూట్స్ లిస్ట్ వచ్చింది, ఐకాన్ రాలేదు. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ బూట్ స్ట్రాప్ కావాలి మనకి. అది బూట్ స్ట్రాప్ ఐకాన్స్ నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఐ నీడ్ బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ ఎట్లా తెచ్చుకుందాం, ఇక్కడ ఉన్నాయి మీకు తెలుసు. అది బూట్ స్ట్రాప్ లింక్స్ తెచ్చుకోవడానికి కాపీ చేసేసి లింక్స్ మీరు ఐడెంటిఫై చేసుకొని తెచ్చేసుకోండి. హెడ్లో లింక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రూట్స్ లిస్ట్ వచ్చింది, ఇక్కడ ఐకాన్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వన్ థింగ్. దానికి మీరు కొద్దిగా మీకు కనపడడానికి చూడండి, గ్లాస్ లోపల దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ఇక్కడ మీ ఐడి ఈజ్ ఈక్వల్ టు హెడర్. సో దీన్ని నేను హెడర్ అని రాయడం అంత మంచిదేం కాదు, బట్ లెటస్ ఫిక్స్ ఇట్. హెడర్ లోపల హెడర్ని నేను డిస్ప్లే ఫ్లెక్స్ తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని పెట్టుకుంటాను. సో ఒక రో లాగా వస్తుంది. దీంతో మనము జస్టిఫై కంటెంట్ని మనం ప్రాపర్గా చేసుకోవచ్చు. స్పేస్ అరౌండ్ అని పెట్టాను అనుకోండి, ఫ్రూట్స్కి ఈ ఐకాన్కి స్పేస్ మారింది. అండ్ నేను కంప్లీట్గా వైట్ కలర్ ఫాంట్ తోటి వెళ్ళాలనుకుంటున్నాను. కలర్ ఈజ్ వైట్ అని పెట్టుకుంటే ఐ కెన్ ఫీల్ దట్ కలర్ వైట్. దెన్ ఇప్పుడు ఈ రెండింటిని నేను అలైన్మెంట్ కూడా సరిగ్గా చేసుకోవాలి. నేను అలైన్మెంట్ కూడా సరిగ్గా చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రూట్స్ మధ్యలోకి రావాలి అని అంటున్నాను, రైట్? సో సెంటర్లోకి రావాలి అని అంటే ఐ నీడ్ అలైన్ ఐటమ్స్ సెంటర్, సో దట్ ఒక సెంటర్లోకి వచ్చింది. తర్వాత ఈ హెడర్లో ఉన్న ఇమేజ్ని నేను ఇమేజ్ కాదు, ఐకాన్ కదా, ఐకాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఐకాన్ ఇలా తీసుకున్నాను. దీనికి ఫాంట్ సైజ్ ఈజ్ 2em అని అప్లై చేస్తున్నాను, సో దట్ మీకు ఆ ఫాంట్ సైజ్ అలా కనపడుతుంది. బట్ టు బీ సేఫ్ ఫ్రాంక్లీ జస్టిఫై కంటెంట్ మనము స్పేస్ అరౌండ్ అని అన్నప్పుడు మీకు కంప్లీట్ గ్రిప్ ఉన్నట్టు ఉండదు. సో స్పేస్ బిట్వీన్ అనే పెట్టండి, పెడితే మీకు ఎడ్జెస్కి వెళ్ళిపోతాయి, కానీ దానికి మనం ప్యాడింగ్ అప్లై చేద్దాం. సో హెడర్ లోపల మనము ప్రాపర్ ప్యాడింగ్ తీసుకుంటే యూ విల్ గెట్ దట్ ఫీల్ అనమాట. ఇంకా సెంటర్లోకి తెచ్చుకోవాలి దాన్ని మనం. సో 30 px వరకు పెట్టుకుంటే యూ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాపర్ ప్యాడింగ్. మీకు నిజానికి బాగా కనపడాలి అని అంటే మాత్రం ఈ లెంగ్త్కి సరిపోవాలన్నమాట. సో మీకు ఇక్కడ
ఈ డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది, ఈ డిస్టెన్స్ తక్కువ వచ్చింది కాబట్టి యూ బెటర్ టు జంప్ ఇన్ టు 25 సో దట్ ఇట్ లుక్ మచ్ బెటర్. అండ్ రైట్ నెక్స్ట్ ఈ హెడర్కి లోవర్ బార్డర్ కావాలి. సో లోవర్ బార్డర్ కావాలి అని అంటే ఈ హెడర్లో BORDER బార్డర్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 2px సాలిడ్ గ్రే అప్లై చేస్తున్నాను. ఓన్లీ బార్డర్ బాటమ్ మాత్రమే మనకి అదే ఫీల్లో వస్తుంది చూడండి. ఆ బార్డర్ అది మనకి బాగుంటుంది, బార్డర్ ఆ ఫీల్లో రావడం. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని చిన్న చిన్నవి చేయాల్సినవి ఏంటి అని అంటే మనకి ఇక్కడ స్పేస్ ఎక్కువైపోయినట్టు కనపడుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మార్జిన్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, దీన్ని మీరు కావాలంటే ఇన్స్పెక్ట్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ కనపడుతుంది. ఫ్రూట్స్కి ఆ మార్జిన్ కూడా తీసేస్తే బాటమ్ మార్జిన్ని, ఇక్కడ మీకు బాటమ్ మార్జిన్ కనపడుతుంది కదా, ఆ మార్జిన్ తీసేద్దాం. హెడర్లో ఉన్న మార్జిన్ని 0px చేసుకుంటే యూ డోంట్ గెట్ దట్ మార్జిన్, రైట్? అచ్చా, హెడర్ని కాదు, హెడర్లో ఉన్నటువంటి H1ని, ఐఎమ్ సారీ, హెడర్లో ఉన్న H1కి నేను అప్లై చేయాలి. హ్యాష్ హెడర్లో ఉన్న H1కి మార్జిన్ తీసేస్తే యూ విల్ గెట్ దట్ ప్రాపర్ స్పేసింగ్ అనమాట. ఎక్కువ స్పేసింగ్ లేకుండా ప్రాపర్గా మీకు అది కనపడుతుంది. ఓకే, సో ద హెడర్ ఈస్ క్లియర్. ఆ హెడర్ అయిపోయిన తర్వాత మనకి కింద ఇవి ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. పొరపాటున మనము మిస్ చేసామంటే పోతుంది అది. ఓకే, సో దెన్ వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క లిస్ట్ ఐటెంలా తీసుకుంటాను. ఆ లిస్ట్ ఐటెంలో ఇవి రెండు ఒక డివిజన్, ఇది ఒక డివిజన్గా నేను పెట్టుకుందాం అనుకుంటాను. సో హౌ డు ఐ క్రియేట్ దట్ అంటే జనరల్గా ఎక్కడ లిస్ట్ ఆఫ్ థింగ్స్ చూసినా మీరు యూఎల్లో పెట్టుకోండి. ఈవెన్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కూడా మీకు బాగుంటుంది. సో హియర్ మెయిన్లో గ్లాస్ లోపలే కదా కావాల్సింది, ఇది సెకండ్ డివిజన్. దీనికి నేనేమంటానంటే ఫ్రూట్స్ లిస్ట్ అంటాను. లెట్ us రైట్ క్లాస్ విత్ ఫ్రూట్స్ లిస్ట్. సో దీని లోపల చాలా డివిజన్స్ ఉంటాయి. ఇప్పుడు దిస్ ఈస్ కంప్లీట్ ఫ్రూట్ లిస్ట్. ఓకే, సో ఈ ఫ్రూట్ లిస్ట్ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం కింద అనమాట. సో దీన్ని మీరు యూఎల్ చేసుకున్నా పర్లేదు, దట్ ఈస్ ఆల్సో ఓకే. దీని లోపల ఒక్కొక్క ఎల్ఐలో మనకి ఒక ఇమేజ్ ఉండాలి, తర్వాత ఒక H3 పెట్టుకోండి, బెటర్గా కనపడుతుంది. ఇవి రెండు కలిపి ఒక డివిజన్లో పెట్టుకోవడం బెటర్. సో ఒక డివిజన్లో వచ్చినాయి. ఇంకొకటి మన ప్రైజ్ వచ్చేసి ఇంకొక డివిజన్లో, ఇది ఒక H4లో ప్రైజ్ పెట్టుకుంది. సో ఇక్కడ మ్యాంగో అని రాస్తున్నాను, ఇది ప్రైజ్ వచ్చేసి $120. సో జస్ట్ నేను ఆ ఇమేజెస్ అక్కడ ఇక్కడ కాపీ చేసుకోవడం కాకుండా ఆల్రెడీ నేను చేశాను కదా, సో ఐ వుడ్ లైక్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ అగైన్. సో ఇది మ్యాంగోస్కి సంబంధించిన ఇమేజ్. సో మీరు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, మీకు అర్థమైపోయింది కాబట్టి సేమ్ ప్రాసెస్లోనే ఉంది ఇది ఇమేజ్ H3. నేను ఐ విల్ జస్ట్ కాపీ ఆల్ దీస్ ఎల్ఐస్. ఓకే, సో జస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఐటమ్ ఒకటి ఉంది అంతే. కాపీ చేసేసి డెమోలో ఈ లిస్ట్ ఐటమ్స్కి నేను ఇలా రాస్తున్నాను. ఇదొక్కటి కాపీ చేశాను, ఏమనుకోకండి. లిస్ట్లో ఈచ్ ఎల్ఐ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ ఫ్రూట్స్ క్లాస్, అది నేను డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ని నేను ఎట్లా పెట్టుకుంటాను చూద్దాం, అంతే. సో మీరు ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మీకు ఈ రకంగా వస్తుంది. ఇమేజ్ వచ్చింది, ఆ కంటెంట్ వచ్చింది, కానీ మీకు కావాల్సిన షేప్లో రాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యూఎల్లో ఇన్ఫాక్ట్ ఓకే, ఈ యూఎల్కి డాట్ ఫ్రూట్స్ లిస్ట్, ఫ్రూట్స్ లిస్ట్లో లిస్ట్ స్టైల్ నన్ను పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దట్ అక్కడ డాట్స్ పోయినాయి, దట్స్ గుడ్. తర్వాత ఏంటంటే ఇవన్నీ డిస్ప్లే ఫ్లెక్స్ అని పెట్టుకుంటాను. అండ్ దెన్
ఇది మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిందే కదా. సో ఫ్లెక్స్ అని పెట్టుకుంటే నాకు కంట్రోల్ బాగుంటుందని ఫ్లెక్స్ పెడుతున్నాను, లేకపోతే యాక్చువల్గా ఆల్రెడీ ఒకదాని తర్వాతే ఒకటి ఉన్నాయి, ఫ్లెక్స్ పెట్టడం వల్ల పక్క పక్కనకి వచ్చినాయి. సో మళ్ళీ నేనేం చేయాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ఈజ్ రో కాలం కాలం అంటారు, అప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ వచ్చినాయి. ముందు ఇది ఫ్లెక్స్ అయింది, పాయింట్ నెంబర్ 1. సో ఫ్లెక్స్ అయిన తర్వాత దీని లోపల ఉన్న పార్ట్స్ని కూడా మనము డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ లిస్ట్ గురించి డిఫైన్ చేశాను, ఫ్రూట్స్ని కూడా డిఫైన్ చేయాలి మనం. సేమ్ డాట్ ఫ్రూట్స్కి కూడా డిస్ప్లే ఇన్ ఫ్లెక్స్కే వాడతాను, సో దట్ ఫ్రూట్స్కి సంబంధించినంతా కూడా ఒక లైన్లోకి వస్తుంది. రెండోది ఫ్రూట్స్ లోపల ఉన్న ఐటెం కూడా నాకు డిస్ప్లే ఫ్లెక్స్ లాగానే రావాలి. నేను సపరేట్గా రాసుకుంటున్నాను, మీకు ఇంకా మీరు స్పెసిఫిక్గా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు చూస్తే మ్యాంగో, ఇక్కడ ఒక ఇమేజ్ మ్యాంగో అండ్ దాని ప్రైస్. ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇలా పెట్టడం వల్ల ఏమైంది, ఈ లిస్ట్ ఉంది కదా, ఒక్కొక్క లిస్ట్ ఐటమ్ ఉంది కదా, అది ఫ్లెక్స్ అవుతుంది. దీన్ని నేను జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని కానీ స్పేస్ అరౌండ్ అని కానీ అంటే మీకు ఇట్లా సపరేట్ అయిపోతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ కూడా ఒక గ్యాప్ వచ్చింది, ఎప్పటికప్పుడు మనకు వస్తున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ పోతూనే ఉండడం. అది ఫ్రూట్ లిస్ట్ యుఎల్ వల్ల వచ్చిన గ్యాప్ అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకొని చూసుకుంటే, ఇదిగోండి ఇక్కడ ఈ యుఎల్కి ఉన్నటువంటి లెఫ్ట్ ప్యాడింగ్ అన్నమాట. రైట్ ప్యాడింగ్ కూడా కాదు, లెఫ్ట్ ప్యాడింగ్ ఒకటి ఉంటుంది, ఆ లెఫ్ట్ ప్యాడింగ్ని తీసేయాలి. సో ఈ ప్యాడింగ్ లెఫ్ట్ 0px అని అంటే ఏదో అయింది. సో ఆ ఇమేజెస్ అన్ని లెఫ్ట్కి ప్రాపర్గా వచ్చినాయి, మధ్యలోకి వచ్చేసి రైట్ రైట్ రైట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్క ఐటమ్ లోపల కూడా ఇమేజ్ H3 ఇవి మిడిల్లో నుంచి రావాలి. సో ఈ ఐటమ్కి ఫ్లెక్స్ అప్లై చేశాను కదా, ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్ అని అంటే కరెక్ట్గా సెంటర్లోకి వస్తుంది. దిస్ ఈస్ 1 పాయింట్. ఒక్కొక్క ఫ్రూట్ని నేను కొద్దిగా స్పేస్ పెట్టుకుంటాను, ప్యాడింగ్ 10px అని పెట్టుకుంటే యూ విల్ ఫైండ్ అవుట్ దర్ ఇస్ ఎ స్పేస్ అరౌండ్. ఇంకా దీన్ని బెటర్ చేద్దాం, డోంట్ వరీ. రెండోది ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ ఈ ప్రైజెస్ సేమ్ లైన్లోకి రావట్లేదు, మిగతాదంతా బాగానే ఉంది కానీ ప్రైజెస్ సేమ్ లైన్లోకి రావట్లేదు. సో టు బ్రింగ్ దట్ ప్రైజెస్ ఆన్ ద సేమ్ లైన్ మనము ఇంకొక పని చేయాలి. టు బ్రింగ్ ద ప్రైజెస్ ఆన్ ద సేమ్ లైన్, ఫ్రూట్స్లో ఉన్నవి కూడా అలైన్ ఐటమ్స్ సెంటర్లోకి తెచ్చుకోవడం ఇంపార్టెంట్. అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఇప్పుడు ఫ్రూట్స్ దానికి తగ్గట్టుగా రైట్. ఇప్పుడు ప్యాడింగ్ సంగతి చూద్దాం. ప్యాడింగ్ మనం సెంటర్లోకి తెచ్చుకొని ఒక చిన్న కాన్సెప్ట్ అప్లై చేస్తే మన ప్రాజెక్ట్ అయిపోయినట్టే. సో ఆ ఐటమ్స్ అన్నిటిని ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ ఎంత సైజ్ ఉందో దానికి తగ్గట్టుగా దాని ప్రపోర్షన్లోకి తీసుకురావాలి. అండ్ దీనికి ప్రపోర్షనేట్గా ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్యాడింగ్ ఎంత పెట్టాను. సో హెడర్లో నేను ప్యాడింగ్ ఎంత పెట్టాను, 25px పెట్టాను కదా, సేమ్ ప్యాడింగ్ని నేను ఫ్రూట్స్ లిస్ట్కి కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు లెఫ్ట్ ఓకే, లెఫ్ట్ని 0 చేసుకున్న తర్వాత మళ్ళీ 25px ఇలా పెట్టుకున్నాను. దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే, ఈ ఇమేజెస్ అన్నిటినీ ఒకటే హైట్ విడ్త్లోకి తెచ్చుకొని దాన్ని ఒక ప్రాపర్గా చూసుకుంటే బాగుంటుంది. సో ఇంకా మనము ఒక్కొక్క ఫ్రూట్కి ప్యాడింగ్, దట్స్ అప్ టు యూ, దట్స్ ఓకే, యాక్చువల్లీ దట్స్ నాట్ రాంగ్. ఒక్కొక్క ఐటెంలో ఉన్న ఇమేజ్ ఎక్కడుంది, ఐటెంలో ఉన్న ఇమేజ్ని మనం పట్టుకోలేదు కదా. సో డాట్ ఐటమ్ స్పేస్ img ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బార్డర్ రేడియస్ ఈజ్ 50%. తర్వాత హైట్ కూడా పెట్టండి, హైట్ 100px, విడ్త్
100 px అనగానే మీకు ఒక రౌండెడ్ ప్లేస్ వస్తుంది. సో సో మీరు ఒక పని చేయొచ్చు. ఇన్ కేస్ మనకి కనుక హెవీ అయిపోతుంది అని అనుకుంటే మీరు మీ యుఎల్కి ఒక ఫ్రూట్స్ లిస్ట్కి ఓవర్ఫ్లో ఆటో పెట్టుకోండి. సో ఓవర్ఫ్లో ఆటో ఓవర్ఫ్లో హిడెన్ సంథింగ్ రాంగ్. వెయిట్. ఇప్పుడు యుఎల్ వల్ల వచ్చిన ఇబ్బంది కాదు ఇది. ఫ్రూట్స్ అదే ఓకే 1 minute. కూల్. సో దేనికి హైట్ ఎంత ఉంది? ఒక్కొక్క దానికి హైట్ ఎక్కువ ఇచ్చాము. సరే 50% చేసుకోండి ఈ రెండింటిని, సో దట్ ద ఇమేజెస్ విల్ బి ప్రాపర్లీ డిజైన్డ్. సో 75 అండ్ 75. సో ఓవరాల్గా మీకు వచ్చింది. దీనికి కొంచెం మనము బార్డర్ అప్లై చేయొచ్చు. బిఓఆర్డిఆర్ బార్డర్ రేడియసే కాకుండా ఒక 5 px సాలిడ్ వైట్ చేస్తే మీకు ఏంటంటే మీకు బార్డర్ మీకు కనపడుతుంది. అండ్ దెన్ కొద్దిగా ఈ ఇమేజ్ ఐటమ్కి మార్జిన్ కూడా అప్లై చేయండి. మార్జిన్ ఈజ్ 10 px అని ఇస్తే మీరు ఎప్పుడు కూడా హెవీగా అప్లై చేయకూడదు ఏది కూడా. సో మార్జిన్ కూడా దట్ ఈస్ ఆల్సో మార్జిన్ RIGHT రైట్కి 10 pixels అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాడింగ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ అంతే ఇవ్వండి. అంతకంటే ఎక్కువ ఇచ్చారంటే మీకు అక్కడ ఫీల్ పోయిద్ది. సో హోప్ మనం కరెక్ట్గానే చేసాం అనుకుంటున్నాను. మనం అనుకున్న ఫీల్డ్లోకి మనం వచ్చామనే అనిపిస్తుంది నాకు. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ద సేమ్, బట్ మనకి ఇమేజెస్ డిఫర్ అవ్వడం వల్ల కొద్దిగా చేంజ్ వచ్చింది కానీ, బట్ వీఆర్ ప్రిటీ మచ్ ఇన్ టు ద పాయింట్. ఓకే, సో హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ షేర్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. లైక్ కూడా చేయండి. చెప్పండి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియోస్ కావాలన్నా లేకపోతే ట్రైనింగ్ కావాలన్నా, Edipoli is always there. Please join us. Thank you. Good day.